రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఒక అమ్మాయి కథ, అర్చన. అది ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో వెంకట్రావు పార్వతి అనే దంపతులు నివసించేవారు. వెంకట్రావు ఆ ఊర్లోనే పెద్ద భూస్వామి. అతను చాలా ముక్కుసూటి మనిషి. సమాజంలో తనకు పలుకుబడి, డబ్బు, హోదా ఉండటంతో అతను ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు. ఇంట్లో తాను చెప్పిందే వేదం. వెంకట్రావు పార్వతిలకు ఒక్కగానొక్క కూతురు అర్చన. వారికి తమ కూతురంటే పంచప్రాణాలు. అర్చన మెడిసిన్ చదువుతుంది. అర్చనకు డాక్టర్ అవ్వాలనే కోరిక. ఇటు పార్వతి అన్నయ్య పేరు సీనయ్య. సీనయ్య భార్య కొడుకు రాజేష్కి జన్మనిచ్చి పురిట్లోనే తను చాలిస్తుంది. సీనయ్య కూలి పని చేస్తూ తన కొడుకును ఇంటర్మీడియట్ వరకు చదివిస్తాడు. ఈ విధముగా జరుగుతుండగా సీనయ్య అనారోగ్యంతో మరణిస్తాడు. అమ్మా, చిన్నప్పుడే బావ అమ్మను కోల్పోయాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. తను ఒంటరివాడయ్యాడు. 10 మందికి అన్నం పెట్టగలిగే స్తోమత ఉన్న మనం బావను నిర్లక్ష్యం చేయడం సరికాదమ్మా. నువ్వు నాన్నగారితో మాట్లాడి ఒప్పించి బావని మన దగ్గరనే ఉంచుకుందాం. నీకు తెలియదమ్మా, మీ నాన్నగారికి మా వాళ్ళంటే ఎంత చిన్న చూపు. అలాంటి దిక్కుమొక్కు లేని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడానికి మీ నాన్నకేమవసరం? అది కాదమ్మా, నువ్వు ఒక్కసారి అడిగి చూడు. బావుంటే ఇద్దరం కలిసి చదువుకుంటాం. పోనీ నేను నాన్నని అడగనా? వద్దమ్మా, నేనే నీ చేత అడిగించానని మీ నాన్న కోపగించుకుంటారు. పర్వాలేదమ్మా, నేను నాన్నగారిని ఒప్పిస్తాను. లేదమ్మా, నేనే సమయం చూసి మీ నాన్నగారితో మాట్లాడతాను. ఇలా ఒకరోజు, ఏవండి, మా అన్నయ్య చనిపోవడంతో మా అన్నయ్య కొడుకు రాజేష్ ఒంటరివాడైపోయాడు. వాడికి చదివే స్తోమత లేక చదువు మానేసి కూలి పనికి వెళ్తున్నాడంట. వాడిని మన ఇంట్లోనే ఉంచుకొని చదివించి వాడికొక దారి చూపిద్దామండి. వాడిక్కడికెందుకు? మన ఇల్లేమైనా ధర్మసత్రమా? ఎవరు పడితే వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడానికి? అది కాదండి, ఎదిగిన కుర్రవాడు. ఇంట్లో మీరు తప్ప మగ మనిషి లేరు. కాస్త ఆ పనికి ఈ పనికి సాయంగా ఉంటాడు. ఇంతకీ వాడు మన ఇంట్లో తిన్నంత మాత్రాన మన ఆస్తేం కరిగిపోదు. తల్లి తండ్రి లేని వాడిని ఆదరించి అన్నం పెడితే పుణ్యమే కాని పాపం కాదండి. బావని రమ్మనండి నాన్న, మేమిద్దరం కలిసి చదువుకుంటాం. ఇంట్లో ఒంటరిగా నాకేమీ తోచడం లేదు. సరే, చూద్దాంలేమ్మా. ఆ రోజు రాత్రి రాజేష్ని రమ్మని కబురు పెట్టు. ఏదో తల్లిదండ్రులు లేరని కాస్త మనకి ఇంట్లో ఆసరాగా ఉంటాడని ఒప్పుకుంటున్నాను. అంతేగాని నా అన్న కొడుకని వాడిని నెత్తినెక్కించుకొని వాడి మీద ఆశలు, కోరికలు మాత్రం పెంచుకోకు. ఈ విధముగా జరుగుతుండగా రాజేష్ వెంకట్రావు ఇంటికి వస్తాడు. అర్చన, రాజేష్ ఇద్దరూ కలిసి చదువుకునేవారు. ఏంటి బావా, ఏమీ మాట్లాడవు? మనం మాట్లాడుకుంటూ ఉంటే మీ నాన్నగారు చూశారనుకో, మనం చదువుకోవట్లేదని తిడతారు. నువ్వు చదువుకో. అప్పుడు అక్కడికి వెంకట్రావు వస్తాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు కబుర్లేనా? చదువుకోండి. చూడు బాబు, నీ తల్లిదండ్రులు చనిపోయారని ఏదో జాలితో నీకు ఆశ్రయం కల్పించి చదివిస్తున్నాను. నువ్వు సమయం వృధా చేయక శ్రద్ధగా చదువుకో. అలాగే మామయ్య. ఈ విధముగా జరుగుతుండగా అర్చన, రాజేష్ ఒకరినొకరు ఇష్టపడతారు. రాజేష్ అర్చను తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? అర్చన, నీ కళ్ళు ఎంత బాగుంటాయో. నీ కళ్ళలోకి చూస్తూ నీ కనుపాప ఛాయలలో ఒదిగిపోవాలనిపిస్తుంది. నువ్వు చిత్రకారుడు చిత్రించిన చిత్రంలా అందంగా ఉన్నావు. పో బావా, నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు. ఇలా వారికి తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. అర్చన, నా జీవితంలో ఉన్న ఒకే ఒక ఆశవి, ఆనందానవి నువ్వే. నువ్వు కూడా లేకపోతే దానికి అర్థం లేదు. నువ్వు నాకు దూరమైతే నేను తట్టుకోలేను. నేను నీకు ఎందుకు దూరం అవుతాను బావా? ఎప్పుడూ నీతోనే ఉంటానుగా. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావుగా. బావా, నేనసలు పెళ్ళే చేసుకోను. చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వెంత పిచ్చిదాని అర్చన. మీ నాన్న నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడా?
మీ నాన్నకి ఒక్కగానొక్క కూతురువి. అపురూపంగా పెంచుకున్న నిన్ను దిక్కు మొక్కు లేని నాలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తాడా? నాకంత ఆశ లేదు. నాకు కేవలం నీ స్నేహం, అభిమానం, అది చాలు. నా అర్హతేంటో నాకు తెలుసు. అందని వాటి గురించి ఆశపడే దురాశపరుణ్ణి కాదు. అంతేనంటావా బావా? మీ నాన్న గురించి తెలిసిన నువ్వు మన పెళ్లి గురించి ఆశలు పెట్టుకోకు. నన్ను ఒక మంచి స్నేహితుడిగా చూడు. ఆ రోజు సాయంత్రం అర్చన ఇలా అనుకుంటుంది. మా నాన్నగారు నా అందానికి, డబ్బుకి, హోదాకి సరిపడే సంబంధం తీసుకొస్తారు. కానీ ఇంట్లో దిక్కు మొక్కు లేక పడి ఉన్న బావకిచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన ఎందుకు? ముందు ఇద్దరి చదువులు అవ్వాలి కదా. డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశాక పెళ్లి చేసుకుంటే బావని చేసుకుంటాను. నాన్నకు నా చదువు పూర్తయ్యాక నా నిర్ణయం చెప్తాను. ఇప్పటి నుంచే ఇంట్లో గొడవలెందుకు అని అనుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక అర్చన ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేస్తుంది. ఇలా ఒకరోజు, బావా, నా ఎంబీబీఎస్ కోర్సు పూర్తయింది. మా నాన్నకి మన పెళ్లి గురించి చెప్పే ధైర్యం నాకు లేదు. నాకు డాక్టర్గా ఉద్యోగం వచ్చాక మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మా నాన్నలు 4 రోజులు బాధపడతారు. ఆ తర్వాత వాళ్ళే మనని ఆదరిస్తారు. లేదు అర్చన, మీ నాన్న గురించి తెలిసి కూడా మనం ఈ పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. నాలాంటి దిక్కు మొక్కు లేనివాడిని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు? ఉద్యోగం, ఆస్తి, అంతస్తు లేనివాడిని, నాలాంటి వాడిని పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేసుకోకు. బావా, నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను. మనిద్దరం పెళ్లి చేసుకున్నాక ఎవరు సంపాదిస్తే ఏంటి? మనం మీ అమ్మా నాన్నలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నువ్వేమి మాట్లాడకు. ఈ విధముగా జరుగుతుండగా ఇటు వెంకట్రావు తన కూతురుకు పెళ్లి సంబంధం కోసం పంతులు గారింటికి వెళ్తాడు. నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం, చెప్పండి వెంకట్రావు గారు. పంతులు గారు, మా అమ్మాయి డాక్టర్, అల్లుడు గారు కూడా డాక్టర్ అయితే వాళ్ళకొక హాస్పిటల్ కట్టిస్తే కూతురు అల్లుడు హాస్పిటల్ చూసుకుంటూ కళ్ళ ముందే ఉంటారని నా ఆశ. నా కూతురికి ఒక మంచి సంబంధం చూడండి అంటూ ఫోటో వివరాలు పంతులు గారికి ఇస్తాడు. వెంకట్రావు గారు, మీకు మంచి సంబంధం చూశాక నేను కబురు చేస్తానండి. చూడమ్మా, మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అమ్మా, నేనిప్పుడు పెళ్లి చేసుకోను. నాకు సంబంధాలు చూడొద్దని నాన్నగారికి చెప్పు. ఆ మెడికల్ ప్రాక్టీస్ పూర్తయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అవన్నీ నాకు తెలియదమ్మా. నువ్వేదైనా చెప్పాలనుకుంటే మీ నాన్నగారితో చెప్పు. మరునాడు ఉదయం, చూడమ్మా, నీకు పెళ్లి సంబంధం చూడమని పంతులు గారికి నీ ఫోటో డీటెయిల్స్ ఇచ్చాను. సంబంధాలు చూస్తున్నారు. అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. హౌస్ సర్జన్ పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటాను. పెళ్ళయ్యాకే సర్జన్ చేయమ్మా. ఈలోపు సంబంధం కుదిరితే పెళ్లి జరిగాక సర్జన్ చేయడమో ప్రాక్టీస్ పెట్టుకోవడమో అది మీరిద్దరూ ఆలోచించుకోవచ్చు. ముందు అబ్బాయి వచ్చి చూసి వెళ్ళాక మిగతా విషయాలు చూద్దాం. అది కాదు నాన్న, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అదేంటమ్మా, 25 ఏళ్ల వయసొచ్చింది. ఏదో నీ చదువు పూర్తయ్యాక పెళ్లి చేద్దామని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. లేకపోతేనా ఎప్పుడో ఈ పాటికి నీ పెళ్లి జరిగిపోయేది. అప్పుడు వెంకట్రావు అర్చనను గమనిస్తూ, ఏంటమ్మా, అసలు నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నీ కొలీగ్స్ ని ఎవరినైనా ప్రేమించావా? అదేం లేదు నాన్న. ఆ రోజు రాత్రి, అమ్మా, నేను పెళ్లి చేసుకోనంటే నాన్నగారు వినరేంటి? అదేంటి, మీ నాన్న దగ్గర ఏమీ మాట్లాడకుండా నాతో మాట్లాడితే ఏం లాభం? నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అప్పుడు అర్చన, బావా నేను ప్రేమించుకుంటున్నామని చెప్పుదామని నిర్ణయించుకుంటుంది. అమ్మా, నేను బావని తప్ప ఇంకెవ్వర్నీ పెళ్లి చేసుకోను. నాన్నతో ఈ విషయం చెప్పు. ఈ మాటలు విన్న పార్వతి ఆశ్చర్యపోతుంది. అదేంటే, మీ నాన్న సంగతి తెలిసి కూడా బావని పెళ్లాడతానంటావా? నీకెంత ధైర్యం? ఈ విషయం తెలిస్తే మీ నాన్న ముందు నా ప్రాణం తీస్తారు, తర్వాత వాడి ప్రాణం తీస్తారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. రాజేష్ని ఇంట్లోకి తీసుకొచ్చే ముందే మీ నాన్న మరీ చెప్పాడు, మా అన్న కొడుకని, అతనిపై ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దని. చూడమ్మా, బావపై ఎటువంటి ఆశలు పెట్టుకోకు.
దయచేసి నా మాట వినమ్మా. మరునాడు ఉదయం పార్వతి అర్చన పెళ్లి విషయం గురించి ఏమైనా మాట్లాడిందా? అర్చన ఇప్పుడే పెళ్లి చేసుకోనంటుందండి. పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటుంది. సరే, నేను అడుగుతాలే. అర్చన, నిన్న రాత్రి మీ అమ్మతో పెళ్లి చేసుకోనని చెప్పావంట. అసలు కారణమేంటి చెప్పు. నాన్నగారు, ఉద్యోగం వచ్చాక నాకు నచ్చిన వాళ్ళని నేనే పెళ్లి చేసుకుంటాను. మీరు సంబంధాలు చూడకండి. అప్పుడు వెంకట్రావు కోపంతో, పార్వతి, రాజేష్ని ఇంట్లో ఉంచుకోకూడదని నేను నీకు ఆనాడే చెప్పాను. నాకు వీళ్ళిద్దరి వరుస చూస్తుంటే ఏదో తేడా కనిపిస్తుంది. ఏరా రాజేష్, అమ్మా నాన్న లేని వాడివని నిన్ను ఆదరించి చదువు చెప్పిస్తే తెన్నింటి వాసాలే లెక్క పెడతావా? మామయ్య గారు, నేను చేసిన తప్పేంటండి? నువ్వేం తప్పు చేశావా? అర్చన ఇప్పుడు పెళ్లి చేసుకోనంటుందిరా. పార్వతి, నీ అల్లుడు అమాయకుడు అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. నాన్న, మీరు బావను ఏమీ అనొద్దు. నేను పెళ్లి చేసుకోనంటే బావనెందుకు తిడుతున్నారు? నువ్వెందుకు పెళ్లి చేసుకోనంటున్నావో దానికి కారణం వీడేనని నాకు తెలుసు. నిన్ను పెళ్లి చేసుకొని ఈ ఆస్తికి వారసుడవుదామనుకుంటున్నాడు. మావయ్య గారు, మీరు పొరపాటు పడుతున్నారు. అర్చనను పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు. అదేంటి బావా అలా మాట్లాడతావు? నాన్న, నేను బావను పెళ్లి చేసుకుంటాను. ఇందులో బావ ప్రమేయం ఏమీ లేదు. నాకు బావ అంటే ఇష్టం. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. రాజేష్, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో అని చెప్పి వెంకట్రావు అక్కడి నుండి వెళ్తాడు. అత్తయ్య గారు, ఎప్పటికైనా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం జరిగితే అది నేను ప్రయోజకుడినయ్యాకే. నా స్థితి చూసి మామయ్య అర్చనను తనకిచ్చి పెళ్లి చేయలేదని బాధపడే స్థితికి వస్తేనే నేను మీకు కనిపిస్తాను. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అర్చన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరునాడు అర్చన రాజేష్ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసి చదువుతుంది. అర్చన, ఏనాటికైనా ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. నా గురించి నువ్వేమీ బాధపడకు. నా చదువు పూర్తయింది కాబట్టి నేనేదైనా ఉద్యోగం చేసుకుంటాను. నా దిగులంతా నీ గురించే. నేను ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలు నాకు మనశ్శాంతినివ్వవు. కొన్ని రోజులు నాకీ చిత్రహింస తప్పదు. మనం మన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం. ఆ కలలు నెరవేరవని నాకు ముందే తెలుసు. అర్చన, అనవసరంగా నా గురించి ఆలోచించకు. నన్ను మర్చిపో. మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు. ఇట్లు రాజేష్. బావా, నిన్ను మర్చిపోమంటావా? నువ్వు లేని నా జీవితంలో ఇంకేం మిగిలింది? ఎలా ఉండను అంటూ అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్చన సరిగా భోజనం చేసేది కాదు. ఎప్పుడూ రాజేష్ గురించి ఆలోచిస్తూ ఉండేది. కూతురు పరిస్థితి చూసి వెంకట్రావు, పార్వతి బాధపడేవారు. ఏమండి, రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుండి అర్చన కోపంతో మీరు మనుషులు కాదు రాక్షసులు అని అందండి. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుండి మన అమ్మాయి సరిగా భోజనం చేయట్లేదు, సరిగా నిద్ర కూడా పోవట్లేదండి. ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తూ ఉంటుందండి. అవును పార్వతి, రాజేష్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే కొన్ని రోజులు బాధపడి తర్వాత అతన్ని మర్చిపోతుందని అనుకున్నాను. ఇలా ఒకరోజు వెంకట్రావు తన కూతురు అర్చన గదికి వెళ్తాడు. బావని ఇంట్లో నుంచి అయితే పంపేశారు, కానీ నా మనసులో నుంచి పంపలేరు. మీ కూతురు ఎప్పుడు ఇలాగే బాధపడుతుంటే చూసి సంతోషించండి. ప్రాణం పోయినా నేను మరొకరిని పెళ్లాడను. ఈ ఆస్తి మొత్తం కట్టకట్టుకొని ఊరేగండి. ఇక మీరు నాకు తండ్రి కాదు, నేను మీకు కూతుర్ని కాదు అంటూ అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు వెంకట్రావు బాధతో మౌనంగా ఉంటాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు, ఏనాటికైనా బావ ప్రయోజకుడయ్యాక, తాను మంచి స్థితికి వచ్చాక మా ఇంటికి వస్తానని నాకు మాట ఇచ్చాడు. నా గురించి తప్పకుండా వస్తాడు. నీ గురించే ఆలోచిస్తూ నా ఆరోగ్యం పాడు చేసుకోవడం సరికాదు. ముందు సర్జన్ పూర్తి చేసి డాక్టర్గా ఉద్యోగం చేస్తాను అని అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా అర్చన సర్జన్ పూర్తి చేసి డాక్టర్గా ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అప్పుడు వెంకట్రావు, పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటారు. చూడమ్మా, నేను కోరి నీ గురించి ఆలోచించే ఇదంతా చేస్తుంటే నాకు ఇంతటి శిక్ష వేస్తావా?
మీ నాన్నను క్షమించలేవా? అర్చన, ఏదో మీ నాన్నగారు తొందరపడ్డారు. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు మాకొక్కగానొక్క కూతుర్వి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను ఏమైపోవాలి? ఇక మేము ఎవరి గురించి బతకాలి? అర్చన, నువ్వు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటి వెళ్ళు. అప్పుడు అర్చన తల్లిదండ్రుల మాట కాదనలేకపోతుంది. ఇటు రాజేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ పై చదువులు చదువుతాడు. అమ్మా, నేను ఇంట్లో ఉండాలంటే నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. అప్పుడు వెంకట్రావు పార్వతి మౌనంగా ఉంటారు. ఇలా వెంకట్రావు తన కూతురికి ఆస్పత్రి కట్టిస్తాడు. అర్చన రోజు క్లినిక్ కు వెళ్లేది. వెంకట్రావు తన కూతురు జీవితం తానే నాశనం చేశానని బాధతో మంచాన పడతాడు. ఎంతో గంభీరంగా ఉండే వెంకట్రావు ఇలా మంచాన పడటంతో అర్చన తండ్రిని చూసి బాధపడుతుంది. ఎంతైనా నా తండ్రి నా జీవితం బాగుండాలని తాపత్రయపడ్డాడు కదా అని అనుకుంటుంది. వెంకట్రావు తన కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూడమ్మా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించమ్మా. నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు. నేను చనిపోయే ముందు నీకు పెళ్లి చేయాలన్నదే నా కోరిక. నా చివరి కోరిక తీరుస్తావా అమ్మా? కన్న తండ్రి చావు బతుకుల్లో ఉంటే తన చివరి కోరిక తీర్చమని వేడుకుంటే అర్చన కాదనలేకపోతుంది. సరే నాన్న, మీ ఇష్టం. ఇక నుండి మీరు నా గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీరు చెప్పినట్లే నేను పెళ్లి చేసుకుంటాను. ఈ విధంగా జరుగుతుండగా వెంకట్రావు కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకుంటాడు. ఇలా ఒకరోజు అర్చన క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేసరికి పూజారి ఏదో పెళ్లి సంబంధం తీసుకుని వచ్చినట్లు అర్చన గ్రహిస్తుంది. చూడమ్మా, ఈయన పేరు చక్రవర్తి, అతని భార్య సావిత్, వాళ్ళ అబ్బాయి పేరు అభిరామ్, అతను ఒక డాక్టర్. ఇతనితో నీ పెళ్లి నిశ్చయించాము. ఇలా వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకొని అక్కడ నుండి వెళ్లిపోతారు. అబ్బాయి నీకు నచ్చాడా? చెప్పమ్మా. ఎవరినడిగి పెళ్లి నిశ్చయించారు నాన్న? అప్పుడు పార్వతి వెంకట్రావు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. బాగుందమ్మా. రామాయణం అంతా విన్నాక రామునికి సీత ఏమవుతుంది అని అడిగినట్లుంది. నాన్న, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. ఆ రోజు సాయంత్రం అమ్మా, నాన్న ఎందుకిలా చేశాడు? అదేంటి, నువ్వు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు కదా, అందుకే మీ నాన్న సంబంధం చూశాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో, మళ్ళీ మీ నాన్న ఆరోగ్యం మొదటికి వస్తుంది. అది కాదమ్మా, మనసుకు నచ్చని అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను ఎలా సుఖపడగలను? బావను నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. అప్పుడు వెంకట్రావు అక్కడికి వస్తాడు. అర్చన ఏమంటుంది? పెళ్లి చేసుకోనంటుందా? ఏమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావుగా పెళ్లి చేసుకుంటానని అంటూ వెంకట్రావు టెన్షన్తో ఊగిపోతున్నాడు. అప్పుడు వెంకట్రావును బెడ్రూమ్ కి తీసుకువెళ్తారు. నాన్నా, మీరు టెన్షన్ పడొద్దు, మీకు ఇంజెక్షన్ చేస్తాను. దయచేసి మీరు నా మాట వినండి. వద్దమ్మా, నాకు ఈ ఇంజెక్షన్ వద్దు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఇంజెక్షన్ తీసుకుంటాను. నువ్వు మాట ఇవ్వకపోతే నాకు బతకాలన్న కోరిక లేదు. నేను చనిపోతాను. బావను నీకిచ్చి పెళ్లి చేయలేదని నేను రోజూ కుమిలిపోతున్నాను. ఈ బాధను భరిస్తూ బతకడం కంటే చనిపోవడమే మంచిది. అర్చన వెంకట్రావును ఇంజెక్షన్ చేయించుకోమని ఎంత బ్రతిమిలాడినా అతను ససేమిరా ఒప్పుకోడు. అర్చన ఇక చేసేదేమీ లేక సరే నాన్నా, మీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు వెంకట్రావు సంతోషిస్తాడు. ఇలా అర్చన పెళ్లి అభిరామ్తో జరుగుతుంది. అర్చన అభిరామ్ పట్టణంలో వేరు కాపురం పెడతారు. వాళ్ళిద్దరూ కలిసి రోజు క్లినిక్ కి వెళ్లేవారు. సాయంత్రం కలిసి వచ్చేవారు. ఇలా కొన్ని నెలలు గడిచాక వెంకట్రావు తన కూతురు పెళ్లి జరగటంతో సంతోషంగా తనువు చాలిస్తాడు. అర్చన తన తల్లి పార్వతిని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక పట్టణంలోని తన ఇంటికి తీసుకువస్తుంది. ఇలా జరుగుతుండగా వెంకట్రావు మరణాన్ని తట్టుకోలేకపోయిన పార్వతి కొన్ని నెలలకే అనారోగ్యంతో చనిపోతుంది. అర్చన అభిరామ్ల కొన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో అర్చన ఇద్దరు పిల్లలకి జన్మనిస్తుంది. కొడుకు పేరు తరుణ్, కూతురు పేరు కావ్య. ఇటు రాజేష్ పై చదువులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. అర్చన క్లినిక్ నుండి వచ్చాక ఎక్కువ సమయం పిల్లలతోనే గడిపేది. ఇప్పుడు అర్చనకు తన పిల్లలే సర్వస్వం. అభిరామ్ పిల్లల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. క్లినిక్ లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఇటు రాజేష్ ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత
అర్చనను కలవడానికి అర్చన ఇంటికి వస్తాడు. అర్చన రాజేష్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. అర్చన, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఇంతకీ మీరెలా ఉన్నారు? నిన్ను కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. నేను కలిస్తే మీ ఇంట్లో గొడవతుందని నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఇన్ని రోజులు నిన్నే తలుచుకుంటూ బతికాను. అర్చన, మీ ఇంటి నుంచి వెళ్ళాక నేను చాలా కష్టాలు పడ్డాను. చిన్న ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివాను. అదృష్టవశాత్తు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఇలా కొన్ని సంవత్సరాల తరువాత సొంత ఇల్లు, కారు కొన్నాను. జీవితంలో స్థిరపడ్డాను. మీ నాన్నగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుందామని నీకు 4 ఉత్తరాలు రాశాను. కానీ ఆ ఉత్తరానికి ఎటువంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఆ ఉత్తరం రిటర్న్ వచ్చింది. ఇక చేసేదేమీ లేక నేనే నీ గురించి వెతుక్కుంటూ మీ ఊరికి వెళ్ళాను. అప్పుడు నీ గురించి జరిగిన విషయమంతా తెలుసుకున్నాను. మామయ్య నీ పెళ్లి జరిగిన కొన్నాళ్లకే చనిపోవడంతో మీరు ఆస్తులన్నీ అమ్ముకొని హైదరాబాదులో స్థిరపడ్డారని తెలుసుకున్నాను. నీకు పెళ్లి జరిగిందని తెలిసాక చాలా బాధపడ్డాను. బావా, మా నాన్న తను చేసిన తప్పుకు చాలా బాధపడ్డాడు. నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మంచాన పడ్డాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. అతను చనిపోయేలోపు నా పెళ్లి జరగాలన్నది అతని ఆశ. కన్న తండ్రిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక అతని ఇష్ట ప్రకారమే నేనీ పెళ్లి చేసుకున్నాను. నాన్న పెళ్లి జరిగిన కొన్నాళ్లకే సంతోషంగా కన్ను మూశారు. అప్పుడు అక్కడికి అభిరామ్ వస్తాడు. అర్చన, ఎవరితను? ఏవండి, తను నా బావ రాజేష్. మేమిద్దరం 5 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. ఓహో, అర్చన, నువ్వు మీ బావ ఒకరినొకరు ఇష్టపడ్డారు. బావతో పెళ్లి జరగకపోవడంతో పెళ్లిలో ఏడ్చావు. ఏవండి, మేము ఒకరినొకరు ఇష్టపడ్డది నిజమే. గడిచిపోయిన గతం గురించి ఇప్పుడు మీకు ప్రశ్నించే అధికారం లేదు. గతం సరే, మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? రాజేష్, ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేయవద్దు. ఏవండి, బావ ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను చూడ్డానికి వచ్చాడు. కనీసం భోజనం చేశాక వెళ్తాడులేండి. అదంతా కుదరదు. ఇప్పుడే వెళ్ళిపోవాలి. అర్చన, నా గురించి మీరు గొడవ పడొద్దు. మీరు సంతోషంగా ఉంటే చాలు అని బాధతో రాజేష్ అక్కడి నుండి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం చాలా సంవత్సరాల తర్వాత బావ ఇంటికి వస్తే కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టలేకపోయాను. పాపం బావ నా మీద ఎన్నో ఆశలతో నా గురించి వచ్చాడు. కానీ ఏం లాభం అంటూ అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజేష్ అర్చన ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుండి అభిరామ్ అర్చనని వేధించడం మొదలుపెట్టాడు. చూడండి, నేను నా బావ ఒకరినొకరు ఇష్టపడింది నిజమే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు ద్రోహం చేయలేదు. ఇలా అభిరామ్ అర్చనతో ఏదో రకంగా గొడవ పడుతూనే ఉండేవాడు. ఇలా జరుగుతుండగా రాజేష్ ఒకరోజు అర్చనకు లెటర్ రాస్తాడు. అర్చన, నువ్వు నా గురించి తెలుసుకోవడానికి ఎంత ఆరాట పడుతున్నావో తెలిసి ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ వారికి నా క్షమాపణలు తెలియజేయి. అవసరం అనుకుంటే ఈ ఉత్తరం కూడా అతనికి ఇవ్వు. ఒక్కసారైనా నిన్ను చూసి వెళ్దామని మీ ఇంటికి వస్తే మీ ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. అర్చన, మనది భారతదేశం. ఒక ఆడపిల్లకు తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా గురించి ఎదురు చూస్తూ ఉండాలనుకున్నా నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఉండనివ్వరు. మీరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. ఇట్లు రాజేష్. ఉత్తరం చదివిన అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అభిరామ్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉత్తరం అతనికి ఇస్తుంది. అర్చన, ఉత్తరం ఎక్కడి నుండి వచ్చింది? మా బావ రాశాడు. అసలే మీకు అనుమానం ఎక్కువ, అందుకే మీరు చదవండి. అందులో ఏముందో తెలుస్తుంది. నువ్వంతలా ఏడుస్తూ బాధపడుతున్నావంటేనే తెలిసింది నీ నిజాయితీ. వాడి ప్రవర్తన నాకు నచ్చట్లేదు. వాడు వచ్చి వెళ్ళినప్పటి నుండి నీలో చాలా మార్పు కనిపిస్తుంది. వాడు వీడు అనకండి, మర్యాదగా మాట్లాడండి. అంటాను, తప్పకుండా అంటాను. నేను వాడికి మర్యాద ఇవ్వాలా? ఇలా అభిరామ్ రాజేష్ గురించి మాట్లాడుతూ అర్చనను రోజూ హింసించేవాడు. అర్చన ఇక సహించలేక, అవును, నేను మా బావను ప్రేమించాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఈ మాటలు విన్న అభిరామ్ మౌనంగా ఉంటాడు. రాజేష్ అర్చనకు ఫోన్ చేస్తాడు.
అర్చన, నా వల్లే కదా నీ వైవాహిక జీవితం దెబ్బతిన్నది. బావా, నీ మీద నాకు ప్రేమ లేకపోతే చాలా మంది ఆడవాళ్ళలాగే నేను పెళ్లి చేసుకొని సంసారంలో ఇమిడిపోయి అదే జీవితం అనుకొని బ్రతికేదాన్ని. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి ఎంత బాధపడ్డా ఒరిగేది ఏమీ లేదు. అనవసరంగా నీ మనసు పాడు చేసుకోకు. నీ భర్తను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ వివాహ బంధానికి కట్టుబడి మీరిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా ఆశ. నా జీవితం ఎలాగూ అన్ని విధాలుగా నాశనం అయిపోయింది. జీవిత పోరాటంలో నిన్ను దక్కించుకోవాలని నా సాయశక్తులా కృషి చేశాను. ఆ భగవంతుని దయ వల్ల నేనొక మంచి స్థాయికే వచ్చాను. కానీ తీరా చూసేసరికి నువ్వు నాకు అందకుండా వెళ్ళిపోయావు. అర్చన, నువ్వైనా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈ విధంగా జరుగుతుండగా అభిరామ్ అర్చనతో మాట్లాడటం పూర్తిగా మానేస్తాడు. ఇలా రాజేష్కి ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది. అతను తీవ్ర గాయాలతో కొనవూపిరితో హాస్పిటల్లో ఉంటాడు. అతని ఫోన్లో కాంటాక్ట్ నంబర్స్ చూసిన నర్సు అర్చనకి ఫోన్ చేస్తుంది. ఏమండి, అభిరామ్ మీకు తెలుసా అండి? అవును, తెలుసా అండి. అతను మా బావ. మీరు టెన్షన్ పడకండి. అతనికి యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. మీకు లొకేషన్ షేర్ చేస్తాను. మీరు త్వరగా రండి. ఓకేనండి, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమండి, మా బావకి యాక్సిడెంట్ అయిందండి. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. నేను వెళ్తానండి. పాపం, అతనికి నాన్న వాళ్ళు ఎవరూ లేరండి. ఏంటి, నువ్వెళ్తావా? నీకేమైనా బుద్ధుందా? ఆడదానివి ఒక్కదానివే వెళ్తావా? ఇంతకీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? మీరే అలా మాట్లాడడం సరికాదండి. ఆత్మీయులు ఆపదలో ఉంటే వెళ్ళడం మానవ ధర్మం. తనకంటూ ఎవరూ లేరండి, నేను తప్ప. అతను డిశ్చార్జ్ అయ్యాక కోలుకునేంత వరకు కొన్ని రోజులు మనింట్లోనే ఉంచుకుందామండి. ఏంటి, వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? తీసుకురావడానికి వీల్లేదు. అంతలా నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసి వెంటనే వచ్చేసేయ్. అదేంటండి అలా మాట్లాడతారు? ఎలాగో మనం డాక్టర్సే కదండి. అతను కోలుకునేంత వరకు మన వద్దే ఉంటాడు. అదంతా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అతను మన ఇంటికి రావద్దు. ఏవండి, ఈ ఇల్లు నాది. మా నాన్న నా గురించి కట్టించాడు. భర్తగా మీకు నా మీద హక్కుండొచ్చు, కాని నన్నిలా కట్టడి చేస్తే సహించను. ఇలా అర్చన హాస్పిటల్కి వెళ్తుంది. అప్పటికే రాజేష్ మృతి చెందుతాడు. అర్చన రాజేష్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్చన తన బావ కర్మకాండలు జరిపించి ఇంటికి వస్తుంది. ఎలా ఉన్నాడు మీ బావ? తలకు బలమైన గాయం తగలడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మృతి చెందాడు. సంతోషం. ఇక నుండైనా వాడి గురించి ఆలోచించడం మానయి. అప్పుడు అర్చన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇటు అభిరామ్ చెడు అలవాట్లకు బానిసై ఆస్పత్రికి సరిగా వెళ్ళేవాడు కాదు. అర్చనతోటి కూడా సరిగా మాట్లాడేవాడు కాదు. తన గదిలో ఒంటరిగా ఉండేవాడు. అర్చనకి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఆస్పత్రికి వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అర్చన రంగమ్మ అనే ఆవిడను వంట మనిషిగా నియమిస్తుంది. పిల్లల ఆలనా పాలనా చూస్తూ వారికి ట్యూషన్ చెప్పడానికి డిగ్రీ వరకు చదివిన అమ్మాయి కావాలని అర్చన పేపర్లో ప్రకటన వేస్తుంది. పక్క ఊరిలో రాజయ్య దుర్గమ్మ అనే దంపతుల కూతురు మల్లిక. రాజయ్య దుర్గమ్మ కూలి పని చేసి తన కూతుర్ని డిగ్రీ వరకు చదివిస్తారు. మల్లిక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే పేపర్లో ప్రకటన చూసిన మల్లిక అర్చనకి ఫోన్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు మల్లిక. నేను పేపర్లో మీ ప్రకటన చూశాను. డిగ్రీ వరకు చదువుకున్నాను. అలాగా? అయితే నువ్వు రేపు ఒకసారి మా ఇంటికి వస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను నీకు అడ్రస్ పంపిస్తున్నాను. అలాగే మేడం. అమ్మా, పట్టణంలో ఒక ఉద్యోగానికి అప్లై చేశాను. చిన్న పిల్లల ఆలనా పాలనా చూస్తూ వారికి ట్యూషన్ చెప్పాలంట.
రేపు నన్ను ఒక్కసారి వచ్చి కలవమన్నారు. సరే అమ్మా. మర్నాడు ఉదయం మల్లిక పట్టణానికి బయలుదేరుతుంది. నమస్కారం అండి. నమస్కారం. చూడమ్మా, మీదే ఊరు? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మాది పక్కనే ఉన్న రామాపురం అండి. మా అమ్మా నాన్న కూలి పని చేస్తుంటారు. మల్లిక, వీళ్ళిద్దరు మా పిల్లలు, కావ్య, తరుణ్. నువ్వు చూసుకోవాల్సింది వీళ్ళిద్దరిని. నీకు రూము, భోజన వసతి కల్పిస్తాము. అలాగే నీకు 6,000 రూపాయల జీతం కూడా ఇస్తాను. నీకిష్టమైతే రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఈ మాటలు విన్న మల్లిక చాలా సంతోషిస్తుంది. అలాగే మేడం. నేను మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పి నా లగేజ్ తీసుకొని వస్తాను. ఇలా మల్లిక తన ఇంటికి వెళ్తుంది. అమ్మా, నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. నేను రేపే వెళ్తాను. ఆ పట్టణంలో నువ్వెక్కడుంటావమ్మా? నాన్న, మేడం చాలా మంచివారు. వాళ్ళింట్లోనే నాకొక గది ఏర్పాటు చేస్తానన్నారు. మరునాడు ఉదయం చూడమ్మా, నువ్వు క్షీణంగా చేరుకున్నాక నాకు ఫోన్ చెయ్యి. అలాగే అమ్మా. మల్లిక అర్చన ఇంటికి బయలుదేరుతుంది. మల్లిక, వచ్చావా? నేనే స్టేషన్కి కారు పంపిద్దామనుకున్నాను. ఈ రోజు డ్రైవర్ రాకపోవడంతో కారు పంపించలేకపోయాను. నాకు క్లినిక్కి టైం అవుతుంది. నేను వెళ్తాను. నువ్వు ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చెయ్యి. నేను సాయంత్రం వచ్చాక నీతో అన్ని విషయాలు మాట్లాడతాను. రంగమ్మ, మల్లికకి గది చూపించు. అలాగే అమ్మగారు. రంగమ్మ మల్లికకు గది చూపిస్తుంది. నాన్న, నేను ఇక్కడికి క్షేమంగా చేరుకున్నాను. మీరు నా గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అమ్మగారు చాలా మంచివారు. చాలా సంతోషం తల్లి. నాన్న, అమ్మని అడిగినట్లు చెప్పు. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. ఆ రోజు సాయంత్రం కావ్య, తరుణ్, రేపటి నుంచి ఈ ఆంటీ మిమ్మల్ని స్కూల్కు సిద్ధం చేస్తుంది. మీకు భోజనం పెడుతుంది. అలాగే సాయంత్రం మీకు ట్యూషన్ కూడా చెబుతుంది. ఆంటీని వేధించకుండా శ్రద్ధగా చదువుకోండి. మల్లిక, ముఖ్యంగా పిల్లల గురించే నిన్ను పెట్టుకున్నాను. వాళ్ళు సరిగ్గా స్నానం చేయరు, భోజనం కూడా చేయరు. ఇక నుండి అంతా నువ్వే చూసుకోవాలి. అలాగేనండి. మల్లికను చూసిన పిల్లలిద్దరూ మౌనంగా ఉంటారు. తరుణ్, నువ్వేం చదువుతున్నావు? నేను 2nd క్లాస్, మా అక్క 3rd క్లాస్. మీరు రోజు స్కూల్కి ఎలా వెళ్తారు? మా స్కూలు ఈ వీధి చివరన ఉందండి. రోజు ఆటోలోనే స్కూల్కు వెళ్తాము. ఆంటీ, మీరు మా ఇంట్లోనే ఉంటారు కదా? అవును బాబు, మీతోనే ఉంటాను. ఆంటీ, మీకు కథలొచ్చా? నాకు బోలెడన్ని కథలొచ్చు. మరి రోజు నేను చెప్పినట్లే బుద్ధిగా ఉండాలి. అలాగే ఆంటీ. పిల్లలిద్దరి మాటలకి మల్లిక సంతోషిస్తుంది. మరునాడు ఉదయం మల్లిక పిల్లలిద్దరినీ స్కూల్కు సిద్ధం చేస్తుంది. వాళ్ళు టిఫిన్ చేశాక లంచ్ బాక్స్ సిద్ధం చేసి స్కూల్కు తీసుకొని వెళ్తుంది. ఈ విధంగా జరుగుతుండగా పిల్లలు స్కూలుకు వెళ్ళాక మల్లిక వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ పని మనిషి రంగమ్మ వంట చేస్తూ ఉంటుంది. రంగమ్మ, వంటేం చేస్తున్నావు? డాక్టర్ గారు ఈరోజు ఏం వండాలో చెప్పారా? అమ్మగారు ఏం చెప్పారండి. నా ఇష్టం వచ్చినవి నేనే చేస్తాను. అమ్మగారు నేనేం చేసినా ఏమీ అనరు. ఇంటి పనంతా నేనే చూసుకుంటాను. అంతా నా ఇష్టమే. అయినా అమ్మగారికి అంత సమయం ఉండదు కదా. సమయం ఉన్నా అమ్మగారు ఏం పట్టించుకోరు. రంగమ్మ, డాక్టర్ గారి భర్త ఏం చేస్తుంటారు? ఏం పనిలేదు. డబ్బులు అవసరం ఉన్నప్పుడు అమ్మగారిని అడుగుతారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఫ్రెండ్స్తో జల్సాలు చేస్తాడు. అయ్యగారు ఈ ఉద్యోగం చేయరా? అయ్యగారు ఏం పని చేయరమ్మా. అమ్మగారు సంపాదిస్తుంటారు. అయ్యగారు ఖర్చు పెడతారు. అప్పుడు మల్లిక ఇలా అనుకుంటుంది. అదేంటి, అయ్యగారు ఏమీ పని చేయకుంటే అటువంటి వాడిని అమ్మగారు ఎలా పెళ్లి చేసుకున్నారు? ముందు ముందు అన్ని విషయాలు తెలుస్తాయిలే. ఇలా కొద్ది రోజుల్లోనే పిల్లలు మల్లికకు చాలా దగ్గరవుతారు.
మల్లిక కూడా పిల్లలను చాలా ప్రేమగా చూసుకునేది. పిల్లలు సాయంత్రం వచ్చాక మల్లికతో సరదాగా గడిపేవారు. పని మనిషి రంగమ్మ చాలా దుబారా చేస్తుంది. పిల్లలకు ఏం పెడుతుందో తెలియదు. ఖర్చు రెట్టింపవుతుంది. ప్రాణానికి సుఖం లేదు. 3-4 వంట వాళ్లను మార్చాను. ఇంట్లో ఏమేమి అవసరాలున్నాయో, పిల్లలకి ఏం కావాలో తెలుసుకొని ఇక నుండి అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇది నీ ఇల్లే అనుకో. ఇక నుండి పిల్లలు నీ పిల్లలే అనుకో. అలాగే అమ్మా. మరునాడు ఉదయం, రంగమ్మ, ఇక నుంచి నువ్వు నేను చెప్పినట్లే నడుచుకోవాలి. లేదంటే నిన్ను పనిలోంచి తీసేస్తాను. ఇలా రంగమ్మ ఎంత చెప్పినా మల్లికతోటి గొడవ పడుతూనే ఉంటుంది. ఒకరోజు, మల్లిక, రంగమ్మకి ఇవ్వాల్సిన జీతం ఇచ్చి పంపించేసేయ్. వంట పని కూడా నువ్వే చూసుకో. అలాగే అమ్మా. ఈ విధంగా జరుగుతుండగా అభిరామ్ చెడు అలవాట్లకు బానిసవడంతో ఆరోగ్యం క్షీణించి మరణిస్తాడు. అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇలా ఒకరోజు, అమ్మగారు, నేను ఎప్పటినుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటి మల్లిక? అయ్యగారు డాక్టర్ అయ్యుండి చెడు అలవాట్లకు ఎలా బానిసయ్యారు? అప్పుడు అర్చన జరిగిన విషయమంతా వివరిస్తుంది. అర్చన మాటలు విన్న మల్లిక బాధపడుతుంది. ఇలా పక్క ఊరిలో రాము అనే పేద విద్యార్థి గవర్నమెంట్ స్కాలర్షిప్తో MBBS పూర్తి చేస్తాడు. ఒకరోజు రాము అర్చన ఇంటికి వస్తాడు. ఎవరు కావాలండి? మేడం గారిని కలవడానికి వచ్చానండి. అప్పుడు అర్చన అక్కడికి వస్తుంది. ఎవరు బాబు నువ్వు? మేడం, నేనొక అనాథను. గవర్నమెంట్ స్కాలర్షిప్తో MBBS పూర్తి చేశాను. మీ వద్ద అసిస్టెంట్గా చేరుదామని వచ్చాను. ఇప్పుడు మా హాస్పిటల్లో ఏ వేకెన్సీ లేవు బాబు. అలా అనకండి మేడం. నేను మీ దగ్గర నుంచి ఎక్కువ జీతం ఆశించడం లేదు. నాకు భోజన వసతి కల్పించి ఉండటానికి ఒక గది ఇస్తే చాలు. మీరు జీతం ఎంత ఇచ్చినా పర్వాలేదండి. అమ్మా, పాపం అనాథ అంటున్నాడు కదండి. అటువంటి వాళ్లకు మనం సాయం చేస్తే ఆ భగవంతుడు మీకు మేలే చేస్తాడు. అప్పుడు అర్చన మల్లిక మాటలు కాదనలేక రాముని అతని అసిస్టెంట్గా పెట్టుకుంటుంది. రాము హాస్పిటల్లో చురుకుగా పనిచేసేవాడు. ఇలా 1 రోజులు గడిచాక ఇటు మల్లిక రాముల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళని చూసిన అర్చన ఇలా అనుకుంటుంది, మల్లికకు ఈ అబ్బాయి చాలా మంచి జోడి. ఇటు మల్లిక తల్లిదండ్రులైన రాజయ్య, దుర్గమ్మ అర్చన వద్దకు వస్తారు. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. అమ్మగారు, మా అమ్మాయికి పెళ్లి చేద్దామనుకుంటున్నామండి. చూడండి, నేను మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి డాక్టరు, చాలా మంచివాడు. మీకు ఇష్టమైతే ఆ అబ్బాయితోనే నా సొంత ఖర్చులతో పెళ్లి జరిపిస్తాను. అమ్మగారు, మీది ఎంత గొప్ప మనసండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి అంటూ వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇక ఇటు రాము కూడా ఈ మాటలు విని సంతోషిస్తాడు. మల్లిక రాముల పెళ్లి జరుగుతుంది. అర్చన అటు ప్రేమించిన బావను పెళ్లి చేసుకోలేక, ఇటు పెళ్లి చేసుకున్న వాడితోనూ సుఖపడలేక ఎప్పుడూ దిగులుతో ఆలోచిస్తూ ఉండేది. రాము, మల్లిక, మీరిద్దరూ నాకొక మాట ఇవ్వాలి. చెప్పండి మేడం, మీరేది అడిగినా మేం కాదనం. ఎంత కష్టం వచ్చినా నా పిల్లల్ని వదిలిపెట్టనని నాకు మాట ఇవ్వండి. అదేంటి మేడం, అందరం కలిసే ఉంటున్నాం కదా, అయినా మీరెక్కడికి వెళ్తారేంటి? అవును కదూ, నేనిక్కడికి వెళ్ళను, మీతోటే ఉంటాను. ఈ విధముగా జరుగుతుండగా మల్లిక, పిల్లల్ని బాగా చూసుకో. రాము, హాస్పిటల్ బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? ఈరోజు నా మనసుకు ప్రశాంతంగా ఉంది. ఆ రోజు సాయంత్రం, అదేంటి మల్లిక మేడం అలా మాట్లాడుతుంది? అదే నాకు అర్థం కావడం లేదండి. ఆ రోజు రాత్రి అర్చన ఒక లెటర్ రాసిపెట్టి నిద్ర మాత్రలు తీసుకుని తను చాలిస్తుంది.
మరునాడు ఉదయం అర్చన గదిలో నుంచి రాకపోవడంతో మల్లిక గదిలోకి వెళ్ళి చూసేసరికి అర్చన చనిపోయి ఉంటుంది. అర్చనను చూసిన మల్లిక, పిల్లలు, రాము కన్నీళ్లు పెట్టుకుంటారు. అప్పుడు అర్చన గదిలో ఒక లెటర్ ఉంటుంది. మల్లిక, ఈ ఉత్తరం చదివేసరికి నేను ఈ లోకం నుంచి చాలా దూరం వెళ్ళి ఉంటాను. నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. అవమానం, అవహేళనల మధ్య నాకు ఈ బ్రతుకు మీదనే విరక్తి కలిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మల్లిక, నువ్వు నాకు మాటిచ్చావు, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకుంటానని. నాకు తెలుసు, నువ్వు పిల్లలకి తల్లి కాకపోయినా తల్లి కంటే ఎక్కువగా ప్రేమించావు. రాము చాలా మంచివాడు. ఇక నా పిల్లలకు తల్లి, తండ్రి మీరే. పిల్లలిద్దరి పేరు మీద, మీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. నీకు డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. అటు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేక, ఇటు పెళ్లి చేసుకున్న వాడితోనూ సుఖపడలేక తనువు చాలిస్తున్నాను. ఇట్లు అర్చన. ఇలా ఈ కథ సమాప్తం అవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.